వృషభ రాశి వారికి అదృష్టపు గడియలు మొదలు మరికొద్ది గంటల్లోనే తప్పకుండా ఈ 4 శుభవార్తలని వింటారు. నమ్మలేని అదృష్టం వీరి జీవితంలో చోటు చేసుకోబోతూ ఉన్నదండి. అసలు వృషభ రాశి వారి జీవితం అనేది ఏ విధంగా ఉండబోతోంది, వీరికి ఎటువంటి అదృష్టపు గడియలు ప్రారంభం కాబోతున్నాయి, వీరి విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల్లో వీరికి ఎటువంటి మార్పులు పొందబోతూ ఉన్నారు అనే విషయాల గురించి అయితే మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కానీ కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా కనపడుతుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు మరియు మృగశిర 1, 2 పాదాల్లో జన్మించిన వారు వృషభ రాశికి చెందుతారు. వృషభం అనగా ఎద్దు. ఈ రాశి వారికి అధిపతి శుక్రుడు. రాశి చక్రంలో వృషభ రాశి 2వ రాశి. ఈ రాశికి అధిపతి శుక్రుడు కనుక స్థిరంగా ఉండడం, ఆనందంగా ఉండడం, వాత్సల్యమును కలిగి ఉండడం, దృఢత్వాన్ని కలిగి ఉండడం, అచంచల విశ్వాసాన్ని కలిగి ఉండడం ఈ వృషభ రాశి వారికి మూల సూత్రాలుగా చెప్పవచ్చు. వృషభ రాశి వారిని కష్టాలు భయపెట్టినా కిందకు పడదోయవు. అదృష్టానికి చాలా దగ్గరగా వీరి జీవితం అనేది నడుస్తుంది. విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు. ప్రారంభ జీవితానికి తర్వాత జీవితానికి సంబంధం అయితే ఉండదు. వివాహానంతరం వీరి జీవితం అయితే చాలా బాగుంటుంది. సాధారణంగా వృషభ రాశి వారు సహనం ఎప్పటికీ కోల్పోరు. ఈ రాశి వారికి కోపం ఎంతో త్వరగా వస్తుంది మరియు వచ్చిన కోపం తగ్గడం కూడా చాలా కష్టం. ఈ రాశి వారు దృఢమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారండి. దాని కారణంగా మొండితనం పెరిగి నష్టం కూడా చేకూరుతుంది కనుక వీరు మొండి పట్టుదలను విడవాల్సి ఉంటుంది. ఈ రాశి వారు ప్రేమకు లొంగిపోయేటటువంటి స్వభావాన్ని కలవారుగా కూడా ఉంటారు. వృషభ రాశికి చెందినటువంటి వారికి అదృష్ట గడియలు అయితే ఈ సమయంలో మొదలు కాబోతూ ఉన్నాయి. మరికొద్ది గంటల్లోనే వీరి జీవితంలో కొన్ని శుభవార్తలను కూడా వినబోతూ ఉన్నారు. అవేమిటో కూడా మనమైతే ఇప్పుడు తెలుసుకుందాం. నిర్మలమైనటువంటి మనస్సుతో పనిచేస్తే అనుకున్నది సాధిస్తారు. ఉద్యోగంలో శుభ ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి. ఈ సమయంలో ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. అందరినీ కూడా కలుపుకుని పోవడం అవసరం. వ్యాపారంలో అనుభవజ్ఞుల సూచనలు తీసుకుంటూ ముందుకు సాగండి. ముఖ్యమైన విషయాల్లో 1కి 2 సార్లు ఆలోచనలు చేయండి. నిర్ణయాలు తీసుకోండి. చైతన్యవంతమైన ఆలోచనలతో అభివృద్ధిని సాధిస్తారు. లక్ష్యాలకు చేరువ అవుతారు. అనవసర విషయాల్లో తలదూర్చవద్దు. గ్రహబలం మిశ్రమంగా ఉంటుంది కనుక విష్ణు ధ్యానం మీకు మేలు చేస్తుంది. మిశ్రమ కాలం కనిపిస్తుంది. ఇబ్బందులు పెడుతున్న సమస్యలను నిర్లక్ష్యం చేయకండి. శత్రువుల విషయంలో ఆచితూచి అడుగు వేయాలి. మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. విష్ణువుని ఆరాధిస్తే మీకు అన్ని విధాలుగా కూడా ఉన్న ఆటంకాలన్నీ కూడా తొలగిపోతాయి. మరికొద్ది గంటల్లో ఈ వృషభ రాశి వారికి వీరి జీవితంలో చూడలేనటువంటి మార్పులైతే వీరు చూడబోతూ ఉన్నారు. వీరికి అన్ని విధాలుగా కూడా అనుకూలత అనేది కనిపిస్తుంది. మిశ్రమ కాలం కనిపిస్తుంది. ఆరోగ్యంగా చూసుకున్నట్లయితే సాధారణంగానే ఉంటుందండి. మరియు మీ కెరియర్లో కొన్ని సమస్యలు కూడా కలగవచ్చు. ఉద్యోగంలో ఈ నెల ప్రథమార్థంలో సాధారణ పరిస్థితులు ఉంటాయి. ముఖ్యంగా మీ పై అధికారుల కారణంగా మీకు చాలా పని భారం మరియు సమస్యలు కలిగి ఉంటారు. మీ యొక్క అభిప్రాయాలను కానీ ఆలోచనలు కానీ గౌరవించకపోవడం వలన అసహనానికి గురి అయ్యే అవకాశం ఉంటుంది. మీరు మీ పై అధికారులతో వ్యవహరించేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండడం మేలు. మొదటి వారంలో కొన్ని మార్పులు లేదా ఊహించని ప్రయాణం సూచించబడుతుంది. మీరు ఆశించిన ఫలితాన్ని పొందడానికి మీరు చాలా కష్టపడాల్సి రావచ్చు. మీకు అనవసరమైన సమస్యలు మరియు అవమానాలను కలిగించవచ్చు కనుక ఇతర పనిలో జోక్యం చేసుకోవడానికి ప్రయత్నం చేయవద్దు. ద్వితీయార్థంలో పరిస్థితులు మెరుగుపడతాయి. ఉద్యోగంలో ప్రశాంత వాతావరణం ఏర్పడుతుంది. ఆర్థికంగా ఈ నెలలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఈ రాశి వారికి సమయంలో ఖర్చులు ఎక్కువగా ఉండడం చేత ఆదాయం తక్కువగా జరగవచ్చు. 3వ వారం నుండి కూడా మీరు మీ యొక్క ఆదాయంలో మంచి వృద్ధిని కూడా చూస్తారు మరియు వ్యయంలో తగ్గుదలను కూడా చూస్తారు. చాలా కాలం నుండి మీకు రాకుండా ఆగిపోయినటువంటి డబ్బు ఈ నెలలో మీకు అందడం చేత ఆర్థిక భారం కొంతవరకు తగ్గుముఖం పడుతుంది. కుటుంబ పరంగా మీకు చాలా మంచి సమయం అయితే ఏర్పడుతుంది. మీ కుటుంబ సభ్యుల నుండి మీకు చాలా మంచి మద్దతు కూడా లభిస్తుంది మరియు మీరు కుటుంబ కార్యక్రమానికి కూడా హాజరు కావచ్చు. ఈ నెలలో మీరు ఆస్తి యొక్క లావాదేవీలు కూడా పూర్తిగా చేయవచ్చు. మీ సంతానం కారణంగా మీరు చాలా ఆనందాన్ని కూడా పొందుతారు. ఆరోగ్యపరంగా మీకు ఈ నెలలో కొంచెం సాధారణ సమయం కలుగుతుంది. మీరు ఈ నెల ప్రథమార్థంలో మీరు కళ్ళు సంబంధిత సమస్యలు కానీ తలనొప్పి లేదా జ్వరంతో బాధలు పడవచ్చు. ముఖ్యంగా మొదటి 2 వారాల్లో ఈ సమస్య కొంచెం అధికంగానే కనిపిస్తుంది. ద్వితీయార్థంలో ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఆ నెలలో సరైన జాగ్రత్తలు తీసుకోవడం మరియు ఎక్కువ నీరు తీసుకోవడం వలన ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి. వ్యాపారంలో ఉన్నవారు సాధారణంగా ఈ నెలలో
సాధారణ ఎదుగుదలను కూడా కలిగి ఉంటారు. ఎందుకంటే మీరు చేపట్టిన ప్రతి పనిలోనూ కూడా కొన్ని అడ్డంకులు మరియు ఆలస్యాలు అయితే ఉంటాయి కనుక ఈ నెలలో మీరు ఎటువంటి కొత్త వ్యాపారం కానీ వెంచర్ కానీ ప్రారంభించకపోవడం మేలు. వ్యాపార సంబంధిత పెట్టుబడుల విషయంలో కూడా ఈ నెల చాలా జాగ్రత్తగా ఉండడం అయితే మంచిది. ఆవేశానికి లేదా తొందరపాటుకు లోనై పెట్టే పెట్టుబడులు నష్టాలను ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి కనుక ఈ విషయంలో మీరు కొంచెం జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. చూసారు కదండి, వృషభ రాశి వారి గురించి మనం తెలుసుకున్నాం కదా. ఇక వీరి గుణగణాలు ఏమిటో, వీరు చేయాల్సినటువంటి జాతకపరమైన పరిహారాలు ఏమిటో కూడా తెలుసుకుందాం. వృషభ రాశి వారి గుణగణాల గురించి చూసుకున్నట్లయితే వృషభ రాశికి చెందిన వారు దృఢ సంకల్పం, కార్యాచరణ శక్తి కలిగి ఉంటారు. అనుకున్నది సాధించే వరకు నిద్రపోని మనస్తత్వం కలవారుగా ఉంటారు. అందరినీ ప్రేమించే మనస్తత్వాన్ని కలిగి అందరినీ ఆరాధించే హృదయం కలిగిన వారుగా ఉంటారు. ఓర్పు సహనాలు వీరికి భూషణాలుగా భాసిస్తాయి. మిథున, కన్య, మకర, కుంభరాశులకు సంబంధించినటువంటి వారు వృషభ రాశి వారికి సన్నిహితులుగా ఉంటారు. అయితే మేషరాశి వారితో అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశాలు మెండుగా ఉంటాయి. అందుచేత ఈ రాశుల వారితో సాధ్యమైనంత మితంగా సంభాషించడం ఎంతైనా సరే అవసరం. ఇక వృశ్చిక రాశి వారితోనైతే పూర్తిగా విరోధ స్వభావం నెలకొని ఉంటుంది. ఈ రాశికి చెందిన వారు ఆమోదయోగ్యమైన అభిప్రాయాలతోనూ దృఢ సంకల్పం, మనోనిశ్చయం వంటి గుణాలతోనూ అపూర్వమైన శక్తియుక్తులను కలిగి ఉంటారు. ఈ గుణాల కారణంగా వీరి దాంపత్య జీవితం సాఫీగా సాగిపోతుంది. ముఖ్యంగా వీరు తమలాంటి మనస్తత్వం కలిగిన భాగస్వామ్యాలను సంపాదించుకోగలుగుతారు. అనునిత్యం కొత్త విషయాలను తెలుసుకుంటూ నిత్య విద్యార్థిగా ఉంటారు వృషభ రాశికి చెందినవారు. ఈ రాశి వారికి తల్లిదండ్రులను అత్యంత గౌరవ మర్యాదలతో వీరు చూసుకుంటారు. ఉన్నతమైన ప్రేమను ప్రదర్శించేవారై ఉంటారు. వీరి సంతానం సుఖ సంతోషాలతో విరాజిల్లుతుంది. కుటుంబ ఉన్నతి కోసం అహర్నిశలు వీరు పాటుపడేవారుగా ఉంటారు. ఈ రాశివారు తమకంటూ సొంత నిర్ణయాలను తీసుకోలేకపోయేవారుగా ఉంటారు. అత్యంత బద్ధకస్తులు, ఎవరికీ కూడా లొంగని వారుగాను ఉంటారు. ఇతరులపైన ఎక్కడైనా కోపం ప్రదర్శించడానికి వెనుకాడని వారిగా కూడా ఉంటారు. ఆరోగ్యరీత్యా వృషభ రాశివారు అత్యంత పరిపూర్ణంగా ఉంటారు కనుక వీరికి ఎటువంటి ఇబ్బందులు కూడా ఎదురుకావు. అయితే దృష్టికి సంబంధించిన సమస్యలు తల ఎత్తే అవకాశాలు ఉంటాయి. వీరి గ్రహస్థితి ఆరోగ్యరీత్యా అశుభ ఫలితాలను వ్యక్తీకరించడం వలన అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలు అధికంగా ఉంటాయి. ముఖ్యంగా మూత్ర సంబంధిత వ్యాధులు, నేత్ర వ్యాధులు, పాండురోగం వంటివి అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. వీటికి ముందు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా సమస్యలు అనేవి రాకుండా అదుపు చేయగలుగుతారు. ఈ రాశికి చెందినవారు ఈ సమయంలో కొన్ని పరిహారాలను కూడా చేపట్టాలి. అవి కూడా మనం ఇప్పుడు చూసేద్దాం. మంగళవారం పెద్ద వయసులో ఉన్న సుమంగళి మహిళకు భోజనం పెట్టి తాంబూలం దక్షిణ ఇచ్చి వారి నుండి ఆశీర్వచనం తీసుకోండి. భవనం లేదా నిర్మాణ సంస్థల్లో పనిచేసే మేస్త్రులకు, కార్మికులకు ఆహార పంపిణీ చేయండి. శుక్రవారం రోజున పేదలకు పంచదార, తెల్లటి మిఠాయిలు లేదా తెలుపు రంగు తినుబండారాలు దానం చేస్తే మేలు. ఇలా చేయడం వలన అదృష్టం మీకు అండగా ఉంటుంది. ఏదైనా ముఖ్యమైన పనిని చేపట్టే ముందుగా ఇంట్లో పెద్దలను గౌరవించండి మరియు వారి నుండి ఆశీర్వచనాలు తీసుకోండి. అమావాస్య తిథి రోజున పేద బ్రాహ్మణుడికి భోజనాన్ని అందించండి. చూసారు కదండి, వృషభ రాశి వారి గురించి మనం పూర్తి విషయాలు అయితే తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.